ఒకానొక అందమైన అడవి ఉంది పిల్లలు. ఆ అడవిలో ఒక తింగరి సింహం ఉండేది. అబ్బా, నడిచి నడిచి కాళ్ళు వస్తున్నాయి, అయినా ఆహారం దొరకలేదు. ఏంటో నా కర్మ. అలా అనుకుంటూ సింహం ముందుకు వెళ్తూ ఉంది, తన ఆహారాన్ని తలుచుకుంటూ లొట్టలు వేసుకుంటూ. కొంత దూరం నడిచిన సింహానికి ఒక గృహ కనపడుతుంది. నేనెంత లక్కీ! ఖచ్చితంగా ఈ గృహలో ఏదో ఒక జంతువు ఉంటుంది. లక్కీ భాస్కర్ లాగా నేను కూడా లక్కీ లైన్ అయిపోతాను. అలా మురిసిపోతూ గృహలోకి వెళ్ళిపోతుంది సింహం. గృహలోకి వెళ్ళి సింహం కలలను కంటూ గురకలు తీయడం మొదలు పెడుతుంది. కొంత సమయానికి అక్కడికి నక్క వస్తుంది. అరే, నా గృహలోకి ఎవరో వచ్చినట్లు ఉంది. చూద్దాం. ఈ కాలకూర్తులు ఖచ్చితంగా సింహాన్ని. ఓ మాయా గృహ, ఏమైంది? నేను వచ్చినప్పుడు నక్క బాబా అంటూ నాకు బోల్డెన్ని కవులు చెప్పేదాన్ని, నాకు అల్లరి చేసేదాన్ని. ఈరోజు ఏమైంది? నీకు ఒక్క మాట మాట్లాడుతుంది. అది విన్న సింహం అతి తెలివితో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఏమీ లేదు నక్క బాబా, నేను కోసమే ఎదురు చూస్తున్నాను. రా లోపలికి, మన ఇద్దరం కలిసి బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం. అది విన్న నక్క నవ్వుకుంటూ ఈ విధంగా అనుకుంటుంది. ఓ తెలివి తక్కువ సింహమా, నువ్వు ఎక్కడైనా వండలు, రాళ్ళు, రప్పలు, దోహలు మాట్లాడతా. ఇంత పిచ్చి సింహం కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. అలా నవ్వుకుంటూ నక్క తన తెలివికి మురిసిపోతూ సింహం తెలివికి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. టేక్ కేర్.